హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే మీరు ముందు వీడియో పెట్టిన కామెంట్లన్నీ చదివానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అక్క అంటున్నారు. మీకు ముందే తెలుసు అంటున్నారు. అంటే నేను కొంచెం కొంచెం ఒక వీడియోలో ఇంటిచ్చేసానులేండి. అందుకే చాలామంది నా ఫేస్ని కానీ చూస్తే కొంచెం అలా అర్థమైపోతుంది నేను ప్రెగ్నెంట్ అనేసి. నేను ఆ వీడియో ఎప్పుడు తీసానంటే జూలై 22వ తారీఖునైతే తీసానండి. అప్పటి నుంచి పెడదాంలే అనేసి అనుకుంటున్నాను కానీ అప్పుడే చెప్దాం ఎందుకులే, ఇంకా తర్వాత కొంచెం టైం తీసుకుని చెప్దాంలే అనేసి అనుకున్నాను. ఎందుకో కానీ ఇంకా అందరూ కూడా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని పెడుతున్నారు. ప్రతి వీడియోలో ఖచ్చితంగా 1-2 కామెంట్లు అయితే వస్తున్నాయి కదండి, మీరు ప్రెగ్నెంట్ కదా, మీరు ప్రెగ్నెంట్ కదా అనేసి. నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. అందుకనేసి ఇంక ఈ వీడియో అయితే పెట్టేశానండి. చాలామంది అయితే మంచిగా కామెంట్లు అయితే పెట్టారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేసిన పొరపాట్లు సెకండ్ ప్రెగ్నెన్సీలో అస్సలు చేయకూడదు అనుకుంటున్నానండి. అసలు తెలిసి ఏమీ చేయలేదు, తెలియకుండానే కొన్ని అయితే జరిగిపోయినాయండి. నా డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందరూ కూడా ఏడుపులు, చాలా సీరియస్ అయిపోయిందండి. ఇంకా తల్లి బిడ్డ ఎవరో ఒకరు బతుకుతారనేసి ఇంకా డాక్టర్ గారు అయితే చెప్పేశారన్నమాట. అసలు ఏమైంది, అంతదాకా ఏమైంది, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమేం చేశాను అనేది ఒక వీడియోలో కొంచెం కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా పని అంతా కూడా అమ్మ నేనైతే చేసేసుకున్నాము. మా అమ్మాయి అయితే లెగిసింది. ఇంకా మా అమ్మాయి ఇంకా చెల్లి ఒకటే లేట్గా లేస్తారన్నమాట. లేట్గా లెగిసారు ఇద్దరం కూడా. మా అమ్మాయికి అయితే బ్రష్ అయితే చేయించేసాను. అస్సలు చేయట్లేదు. ఇంకా ఆటలాడుకుంటుందంటే ఇంక టైం అయిపోతుంది, ఇంకా టిఫిన్ చేయవా అనేసి ఇడ్లీలు వేసేసిందండి అమ్మ పొద్దున్నే. ఇంకా అమ్మ నేను కూడా పొద్దున్నే లేచిపోతాం. నాకు ఎలా ఉన్నా కూడా నేనైతే కొంచెం యాక్టివ్గానే ఉంటున్నానండి. ఫస్ట్లో అయితే కొంచెం లెగిసేదాన్ని కాదు పొద్దున్నే. ఇంక తర్వాత మామూలు అయిపోయింది. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాను. నా హెల్త్ అంతా కూడా చాలా బాగుందండి. ముందు వీడియోలో అయితే నేను విక్టరీ బజార్కి వెళ్ళి ఇంకా శనగలు పెసలు అయినా తెచ్చుకున్నాను కదండి. అప్పటి నుంచి ఇంకా నానబెట్టుకుని తిందామంటే ఇంకా వీడియోలు అయితే చేస్తున్నాను కదా, ఎందుకు ఒక వీడియోలో ఇలాగా టిఫిన్ ఇలా చేశాను, ఇంకా ఇది దాచేసి వేరే టిఫిన్ చేశాను అని నాకైతే చెప్పబుద్ధి అవ్వలేదండి. అప్పటి నుంచి కూడా ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తామో ఇంకా తర్వాత నుంచి ఇంకా నా డైలీ రొటీన్ అయితే మీకు అంటే ఇలాగైతే చేసుకుందాం అనేసి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా అలాగే రివీల్ చేసేసాను కదా అనేసి ఇంకా రాత్రి అనుకున్నాను రివీల్ చేద్దాం అనేసి. ఇంకా అప్పటికప్పుడు అయితే ఇంకా పెసలోని ఇంకా శనగలు అయితే నానబెట్టేసుకున్నాను. నిన్న పొద్దున్నే నానబెట్టేసి ఉంటే ఇంకా పెసలు అయితే కొంచెం మొలకల కింద చేసుకుందును. రాత్రి నానబెట్టడం వల్ల మొలకలు అయితే కొద్దిగా వచ్చినాయి కానీ అంతగా ఏమీ రాలేదు. ఇంకా బ్రష్ చేసేసుకుని ఇంకా బార్లీ నీళ్ళు అయితే తాగుతున్నానండి. ప్రెగ్నెన్సీలో బార్లీ నీళ్ళు తాగడం అయితే చాలా మంచిది. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బార్లీ నీళ్ళు అయితే అస్సలు తాగలేదు. అదే తప్పు చేశాను అనమాట. చాలా మంచిది, వేడిని అయితే తగ్గిస్తుంది బార్లీ వాటర్. ఇంకా పడగడుపునే ఒక హాట్ వాటర్ ఇంకా బార్లీ నీళ్ళు ఒక బార్లీ గింజలు 2 సార్లు కడిగేసి ఇంకా ఒక లోట నిండా వాటర్ తీసుకుని బాగా మరిగించుకుని కొంచెంసేపు చాలా గోరువెచ్చనగా అప్పుడు వాటర్ తాగితే చాలా మంచిదండి. ఇంకా అలా తాగేసి ఇవి అయితే చేసుకుంటున్నాను అనమాట. శనగలు పెసళ్ళు అయితే మనకైతే కొత్త, ఎప్పుడూ తినలేదు. ఎప్పుడూ పెసరొట్టు వేసుకోవడం తప్ప ఇలా తినేది ఎప్పుడూ లేదు. మంచి ఫుడ్ అయినా కూడా మనం ఎక్కువగా ఎవరు తినం కదండి. ఇంకా మంతిని సత్యనారాయణ గారు అయితే ప్రతిదీ నేను చూస్తూ ఉంటాను. 8:30కి అయితే వస్తుందండి ఆయన ప్రోగ్రామ్ అయితేని. కంపల్సరీ ఇలా మొలకెత్తిన విత్తనాలు తినడం చాలా మంచిదని చెప్తారు. ఎప్పుడు మనం పాటించము కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో నేనైతే అనుకుంటున్నానండి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే తీసుకుందాం అనేసి. ఇంకా టిఫిన్ అయితే అమ్మ ఇడ్లీలు వేసింది కానీ ఇంకా నేను అయితే తిన్నాను చెప్పేసి పెసల్లోని శనగలు అయితే నానబెట్టుకున్నాను. కొంచెం తీపిగా ఉండాలని దానిమ్మ గింజలు అయితే దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట. కొంచెం తీపిగా వెళ్ళిపోతుంది కదా అనేసి. ఇంకా రాత్రే ఇంకా బాదము, వాల్నట్స్, అలాగే బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదండి, ఎండు ద్రాక్ష, అవి అయితే నానబెట్టుకున్నాను. ఇంకా అవి అయితే తినేస్తున్నానండి. వాల్నట్స్ కూడా నేను నానబెట్టకుండా తినేదాన్ని అని చెప్పాను కదా, అలా కాకుండా నానబెట్టుకుంటే చాలా బాగుందండి. మా అమ్మాయికి కూడా ఇష్టంగా తింటుందన్నమాట. బాదం కూడా వలిచి అయితే పెడుతున్నాను. మా అమ్మాయి అయితే ఇడ్లీ వేసాను, అసలు తిన్నాను మారం చేసేస్తుంది. పొనికి తింటావంటే నేను అస్సలు తిన్నంటుంది. ఒకసారి కొన్ని అన్ని నోట్లు వేసుకుందండి, ఊసేసింది. అంతే, ఎప్పుడూ తినలేని ఫుడ్ ఇంకా ఏదో గింజలు ఇస్తున్నావేంటమ్మా అంటుంది నన్ను. ఇంకా అయ్యే మంచివి అని ఆ పిల్లకి తెలియదులేండి.
ఇంకా ముందైతే తినేసి ఇంకా బార్లీ వాటర్ అయితే తాగేసాను. బాదము, వాల్నట్స్, కిస్మిస్ అయితే తినేసాను అనమాట. మా అమ్మాయికి కూడా తినిపించాను. ఒక స్పూన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు తినలేదు కదా, ఏదోలా అనిపించింది నాకు. ఇంకా అలవాటు అయిపోతే మనకి బాగానే ఉంటుంది. ఫస్ట్ కదా తినడం. నేనైతే ఎప్పుడు పెసర్లా ఏమి తినలేదు. శనగలు కూడా ఎప్పుడు కూడా ఉడకబెట్టుకోవడం కానీ, ఫ్రై పెట్టుకోవడం కానీ తిన్నాను. కానీ ఇలాగ శనగలు, నానబెట్టిన శనగలు అయితే ఎప్పుడు తినలేదు అనమాట. ఏదో కొత్తగా అనిపిస్తుంది. అలవాటు అయిపోతే మామూలు అయిపోతుందిలేండి. వారానికి ఒక 3 సార్లు అయినా తిందాం అనుకుంటున్నాను. రోజు అయితే నా వల్ల కాదు. రోజు అయితే కూడా ఎందుకులే అనిపిస్తుంది. రోజు తిన్ను. ఒక 2 రోజులకోసారి అలా తిందాం అనుకుంటున్నాను. ఈరోజు నానబెట్టుకున్నాను. ఇంక రేపు నానబెట్టుకోకుండా ఎల్లుండి అలా తిందాం అనుకుంటున్నాను. ఒక్క 4, 5 స్పూన్లు తిన్నాకే నాకు కడుపు నిండిపోయినట్టు ఏదోలా అనిపించింది. కొంచెంసేపు ఆఫ్ చేసేసి కొంచెం అటు ఇటు తిరిగాను. మళ్ళీ అయితే ఇంక అలా ఎట్టేస్తే ఇంకా మా అమ్మ వచ్చేసి తిట్టేస్తుంది. నానబెట్టుకున్నావు ఎందుకు అలా పెట్టావు, తినేయాలనేసి. మొక్కలు కూడా వచ్చేసినాయండి. రాత్రి నానబెట్టినా కూడా మొలకలు అయితే కొన్ని వచ్చేసినాయి. శనగలు మాత్రం రాలేదు ఇప్పుడు కూడాని. పెసళ్ళు అయితే ఇంకోండి ఇలాగైతే వచ్చేసినాయి. ఇంక ఈసారి నేను పెసళ్ళు అయితే మొలకలకి ఎత్తి చూపిస్తాను. ఈసారి వీడియోలోని అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకా అలాగే ఒక స్పూన్ అయితే తింటున్నాను అనమాట. ఈ తిన్న చాలా దామేసేస్తుంది. ఒక లోట నిండా తాగేసాను. మళ్ళీని బార్లీ నీళ్ళు కాకుండా మామూలుగా తాగేసాను. వర్షాకాలం వస్తే అసలు వేడి నీళ్ళే తాగుదాం అనుకుంటున్నానండి. ఈ చన్నీళ్ళు అయితే ఎక్కువ తాగినా కూడా ప్రెగ్నెన్సీలో అసలు వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా కూడా నేను వేడి నీళ్ళు అయితే ఇప్పుడు ఎండాకాలంలో అసలు తీసుకోలేను. కానీ వర్షాకాలం అయితే ఇంకా అయ్యే తాగుదామని అనేసి అనుకుంటున్నాను. కానీ వర్షాలు పడే చూసినలే కనిపించట్లేదు అసలు. వాటర్ ఎక్కువ తాగడం ఇంకా రొంప కూడా పట్టేస్తుంది. అందుకే వేడి నీళ్ళు అయితే పొద్దున్న ఒక లోట నిండా అయితే కంపల్సరీ తాగుతున్నాను. కానీ తర్వాత ఇంకా చన్నీళ్ళే తాగేస్తున్నాను. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కాలువ కాడికి వచ్చానండి. చాలా రోజులు అవుతుంది. చెల్లి అయితే వచ్చింది కదా, ఇంకా అమ్మ డ్యూటీ అయితే చెల్లి తీసుకుందన్నమాట. ఇంకా అప్పుడైతే చెల్లి నేనే ఉతికేవాళ్ళం అండి. ఎప్పుడు కూడా బట్టలు అయితే ఇంక చెల్లి నేనే ఉతికేవాళ్ళు. ప్రెగ్నెన్సీ కాకపోతే నేనే ఉతుకుదును. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడ నుంచి బట్టలు కూడా ఉతకడం మానేశానండి. అసలు టెస్ట్ చేసుకోకముందు నుంచి అమ్మ ఇంటికాడ అయితే గుంజేది. కాలువ కట్టేశారు కదా, ఇంకా నాకెందుకో గుంజబుద్ధి అవ్వలేదు. అమ్మ గుంజే నేను పిండుతానని చెప్పేదాన్ని. ఇంకా కన్ఫర్మ్ అయ్యాక అయితే నేను గుంజడం మానేశాను. అమ్మే గుంజిది. ఇంకా కాలువ వచ్చినా కూడా ఇంకా అమ్మే తీసుకెళ్తుంది. ఇంకా అన్ని పనులు నేనైతే ఇప్పుడు చేయట్లేదు. బట్టలు గుంజడం, ఇంకా బకెట్లు నీళ్ళు మోసుకెళ్ళడం, బిందుతో నీళ్ళు తేవడం ఇలాంటివన్నీ కొంచెం ఆఫ్ చేసేసాను. ఇంకా అమ్మాయి చేసుకుంటుంది. చెయ్యొద్దు అంటుంది కూడా. నేను చేసిన పనులు కూడా చెయ్యొద్దు అంటుంది. నాకే ఇంకా అలా ప్రెగ్నెన్సీ అయితే కూర్చోవాలనే రూల్ లేదు కదండి. అలా కూర్చున్నా కూడా మనకి ఏదోలా అనిపిస్తుంది. నాకైతే ఏదైనా పని చేయకపోతే ఏదోలా అనిపిస్తుంది. నాకు కొంచెం కొంచెం సులువుగా ఉన్నాయి అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా చెల్లి అయితే ఎక్కువ అయితే బట్టలు అయిపోయినాయండి. ఇంక చెల్లి రావడం, ఇంకా మా అమ్మాయి అయితే వేరే బయటలో పెడతామన్నమాట. ఇంకా అవన్నీ మోసుకురాలేకపోతుంది అనేసి ఇంకా మా అమ్మాయి అయితే నేనైతే బగడితో పట్టుకొచ్చాను. చెల్లి అన్నీ గుంజేసిందన్నమాట. ఇంకా పిండుతానులే నీకు అనేసి కొంచెం పిండాను. ఇంకా ఆఫ్ చేసేసి చెల్లి కూడా వచ్చింది. ఇద్దరం కలిపేసి అయితే పిండేసామన్నమాట. కాలువ అయితే గోదావరి నీరు అయితే కలిసిపోయింది. మురుకు నీళ్ళు వచ్చేసింది అన్నమాట. మొన్నటిదాకా వెళ్ళలేదు. గ్రీన్ కలర్లో మంచి కలర్ఫుల్గా ఉండేది. మా అమ్మాయి తోడు ఇంకా అస్సలు వచ్చేస్తానంటది ఎక్కడ పడితే అక్కడికి. ఈ పాటి ఫుల్గా నీళ్ళు వచ్చేయాలండి. వర్షం పడిపోయి ఇదంతా నిండిపోవాల్సి ఉంది. కానీ వర్షాలే లేవు కదండి. మొక్కలు మొలిచిపోయి ఎంత బాగుంది అనిపిస్తుంది అంటే చూడండి, చాలా బాగుంది చూడడానికి. మా అమ్మాయి బట్టలకి అయితే డెటాల్ పెట్టాను అనమాట. ఇంకా అవి పిండేసి బట్టలు అయితే ఎండేసేస్తున్నాను. చెల్లి ఆ పక్కన అయితే బట్టలు ఎండేసేస్తుంది. చెల్లితో వీడియో తీయమని పెట్టారండి. ఇంకా చెల్లి అయితే రెడీ అవ్వలేదు, నైట్ వేర్తో ఉందన్నమాట. ఇంకా తీయొద్దంది. నేను కూడా తీయబుద్ధి అవ్వలేదు. ఇంకెప్పుడైనా ఉంటుంది కదండి, ఒక టైం ఉంది కదా, కంపల్సరీ చెల్లితో అయితే వీడియో తీస్తానులేండి. చెల్లి అయితే ఇంకా బట్టలు ఎండేస్తుందండి. అంతలోకి నేను పొయ్యి అయితే అంటించాను అనమాట. ఎసరు పెట్టాను. ఇంకా చెల్లి అయితే తర్వాత వచ్చి ఇంకా అన్నం వండుతుంది. నేను ఈరోజు కూర వచ్చేసి పప్పు ఉందండి. కాయగూరలు ఏమీ లేవు. ఇంకా మా ఇంటి పక్కనే బోల్ చెట్లు అయితే ఉన్నాయండి. ఏం చెట్లు అనుకుంటున్నారా? చెంచల కూర అండి, ఇంకా తోటకూర. ఇంకా అప్పుడు అయితే తోటకూర కూడా ఉండేదంటండి. శనగపిండి ఆకు, ఇంకా చాలా తోటకూరలు అయితే ఉంటాయి కదండి. చెంచల కూర కూడా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చెంచల కూర కొబ్బరికి వేసుకున్నా కూడా ఎగురు వండుకుంటే చాలా బాగుంటుందంట. ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే నానబెట్టా అనమాట. చెంచల కూర అయితే కోసుకెళ్తున్నాను. మా ఇంటి పక్కన అయితే చాలా ఉంది. మొన్న ఒకసారి అమ్మ వండిందిలే అండి, నేను అప్పుడైతే వీడియో తీయలేదు అనమాట.
పప్పు చెంచల కూర అయితే వండింది, చాలా బాగుంది. అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండియండి తెల్లపిండాకు అనేసి, ఇంకా ఆకుకూరలు చాలా ఉండియి. ఇప్పుడైతే అసలు ఉండలేదు. పొనగంటి కూర ఇక్కడ ఉండలేదండి. పొనగంటి కూర కూడా చాలా ఎక్కువ ఉండేది, కోసుకుని అత్తమాటలు వండుకునే వాళ్ళు అన్నమాట. ఇప్పుడైతే ఏం ఉండలేదులేండి. ఇంకా చెంచల కూర ఉందనేసి ఇంకా నేనైతే కోస్తున్నాను. ఇక్కడికన్నా ఇంటి వెనకాల అయితే చాలా ఉంది, తర్వాత అయితే ఇంటి వెనకాలకి వెళ్ళాను అనమాట. చాలా ఎక్కువగా ఉందండి, ఇంకా కోసుకొచ్చేసాను అనమాట అన్నీ కూడా. ఇంకా కోసుకొచ్చేసానండి. ఇంత ఆకైతే నాకు దొరికింది. ఇంటి వెనకాల ఇంకా ఉన్నాయి, ఇంకా తర్వాత ఎప్పుడైనా వండుకుందాంలే అనేసి ఇంక వదిలేసాను అనమాట. అసలు చాలా అంటే చాలా దామేస్తుందండి. ఇంకా కాలకాడ నుంచి వచ్చాక ఇంకా అసలు ఎక్కువగా ఉంది. ఇంకా వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా వాటర్ తాగాల్సి ఉండింది. నేను మామూలుగానే కొంచెం తాగుతాను, ఇంకా ఎక్కువ తాగాలి ఈ టైంలో. ఇంకా మొత్తం కూడా ఆకుకూర అంతా కూడా క్లీన్ చేసేస్తాను. ఈ కూర ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అమ్మాయి చెల్లి అయితే ఇంకా అన్నం వండుతుందన్నమాట. ఆకు అంతా కూడా ఇలాగైతే క్లీన్ చేస్తా ఉన్నానండి. ఇంకా ఆకు అయితే ఇలా క్లీన్ చేసేసాను. పప్పు అయితే ఇంకా 2-3 సార్లు అయితే కడిగేసి నానబెట్టేసాను అనమాట, కొంచెం నానుతుంది అనేసి. కుక్కర్లో వండేస్తున్నానండి. పొయ్యి కాడ అసలు ఎండ వచ్చేస్తుంది, అసలు కూర్చోలేకపోతున్నాను. ఇంకా కుక్కర్లో వేసేస్తే ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది కదా అనేసి ఇంకా కుక్కర్లో వేసేద్దాంలే అనుకుంటున్నాను. మా అమ్మాయి వచ్చేసి నేను క్లీన్ చేసిన ఆకు అంతా కూడా వచ్చేసి చింపేస్తుంది అనమాట, గిట్రేస్తుంది. ఇంక తిట్టానని వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందండి. ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే కోసేసి కడిగేయాలి. కడిగేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇంక ఇలా చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. సేమ్ తోటకూర టేస్టే వస్తుందండి, కానీ చాలా బాగుంటుంది. తోటకూర పప్పు తోటకూర తింటాం కదా, అలాగే ఉంటుంది. మాకు పల్లెటూరులో ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి, అంటే న్యాచురల్గా ఉంటాయి. ఎంచక్కా అన్ని కూర కాయగూరలు తినొచ్చు, కొబ్బరికాయలు ఇంకా తోటకూరలు అన్నీ ఫ్రీగా ఉంటాయి. అప్పుడు తోటకూర కూడా ఉండేదంట మా అమ్మ అనేది, మా అమ్మ అంటుంది. ఇప్పుడైతే ఏమీ లేవు, కానీ ఇంకా చిలక తోటకూర ఇంకా చాలా మట్టుకు ఉండేవి. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయిలేండి. ఇంకా అప్పుడప్పుడు ఇలా వండుకుంటాము. ఇంకా ప్రెగ్నెన్సీలో ఆకుకూరలు అయితే చాలా మంచివి. ఇంకా తోటకూరలే ఎక్కువ తిన్నాను నేను. పాలకూర కూడా చాలా మంచిదంట, అదైతే దొరకట్లేదండి మా సైడు. తోటకూర ఎక్కువ ఉంటుందంట, పాలకూర మెంతికూర ఇవన్నీ తినడం చాలా మంచిది. నేను తెమ్మంటున్నాను కానీ అవి ఉండలేదు. ఇంకా జగ్గన్పేటలో కూడా అడిగారు, ఇంకా చాలా దుక్కుల్ని అడుగుతున్నారు కానీ తోటకూర ఉంటుందంట. ఇంకా అదే పట్టుకొస్తున్నారు. నేనైతే ఫ్రై పెట్టుకోవడం, ఇంకా పప్పులో వేసుకోవడం. పప్పు కూడా చాలా ప్రోటీనే, తోటకూర ఇవన్నీ తినడం చాలా మంచిది అనేసి ఇంకా ఇవన్నీ కొంచెం తెలుసుకుని మాట తింటున్నాను. కడిగేస్తున్నాను. ఇంకా కడిగేసి ఇంకా దాంట్లో వేసేస్తాను. ఒక 2 సార్లు కడిగేసి ఆకంతా కూడా ఇలాగైతే కడిగేసి ఇంకా కుక్కర్లో అయితే వేసేస్తానండి. కుక్కర్లో అయితే వేసేసాను అనమాట. పప్పు అయితే కొంచెం బాగా నానిపోయింది, ఎక్కువసేపు నానడం వల్ల నానిపోయింది అనమాట. ఇంక గమ్మున ఉడికిపోతుంది. ఇంకా దాంట్లో కొద్దిగా సాల్టు సరిపడా, నేను ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేయడం మానేస్తామండి పప్పు టమాటాలో కానీ. ఇంకా పచ్చిమిర్చి వేస్తాం కానీ ఉల్లిపాయలు అయితే వేయడం మానేసాము, ఎందుకో తెలియదు, వేయట్లేదు నేను కూడా. కారం వేసేసి ఇంకా దాంట్లోనే కొద్దిగా సరిపడా అయితే పసుపు వేసేసాను. కుక్కర్లో కాబట్టి ఇంకా మనం అన్నీ కలిపి పెట్టేస్తాము. అదే పొయ్యి మీద అనుకో పప్పు అంతా ఉడికేదాకా ఉండాలి. ఉడికాక మొత్తం కారం ఉప్పు అన్నీ వేసుకుంటాము ఆ కూర ఇదంతాని. ఇంకా కుక్కర్లో కాబట్టి అన్నీ పెట్టేస్తాను. ఇంకా దాంట్లోనే చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. సరిపడా అయితే నీళ్ళు వేసేసాను, కొంచెం ఎక్కువ వేసానులేండి, ఇంకా అడుగంటేస్తుంది అనేసి వేసేసాను. మా కుక్కర్ ఏంటంటే విజిల్ గమ్మున రాదు, ఆయిల్లో పెట్టేస్తే కానీ గమ్మున విజిల్ అయితే రాదండి. అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను. మూత కూడా పెట్టేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకోండి కూర కూడా ఉడికిపోయింది, ఒక పావు గంటలో ఉడికిపోయింది అన్నమాట కూర. నిజంగా పప్పు తోటకూర ఆ టేస్టే ఉంటుందండి, అంతకన్నా ఒక్కోసారి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తాలింపులోనే ఏదైనా టేస్ట్ అనేది. మనం ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు. కరివేపాకు అయితే చెట్టుదైతే కోసుకొచ్చేసానండి. చెట్టు అయితే మాకు మంచిగానే వస్తుంది. ఇంకా ప్రతి కూరలో కూడా కరివేపాకు వేసుకోవడం చాలా మంచిది, కానీ గమ్ముని తినరు, కరివేపాకు తీసి పడేస్తారు కూరల్లో వేసినా కూడా. ఇంకా అది తినడం చాలా మంచిది. నేనైతే ఎప్పుడు కూడా వదిలిపెట్టను, కరివేపాకు తినేస్తాను. ఇంకా బాగా మగ్గిపోతుంది కదా, ఇంకా అందుకనేసి ఇంకా తినేస్తాను అన్నమాట.
ఇంకా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మాయికి తినిపించేయాలి. ఇంకా అల్లరి చేసేస్తుంది. తినిపించలేదు అనుకోండి 11:30, 12ంటికి తినిపించలేదు అనుకోండి ఇంకా పప్పులు అడుగుతుంది. బిస్కెట్ చాక్లెట్ అడిగింది అనుకో, అది ఇచ్చామనుకో ఇంకా అన్నం తినడం మానేస్తుంది. ఆ పూట అన్నం తినదు. అందుకే ఫస్ట్ ఉడికిన వెంటనే మా అమ్మాయికి పెట్టేస్తాను. ఇంకా తర్వాత పప్పులు అడిగినా ఇవ్వచ్చు అనేసి కొద్దిగా అయితే పెట్టాను. అది కూడా తినలేదండి. ఒక 4 ముద్దలు పెట్టుకొని ఇంకా వద్దనేసింది. అప్పడాలు వేపుతాను కానీ అప్పడాలు వేపితే కానీ అన్నం తినదు అసలు. 2 ముద్దలు కూడా పెట్టుకోదు అనేసి మా అమ్మాయికి తినిపించేసి ఇంకా వడియాలు అయితే వేపుతాను. అక్క అయితే పంపించింది కదండి, అవి అయితే వేపుతాను. ఇంకా ఫస్ట్ అయితే వేడిగా ఉందన్నమాట. టీవీ అయితే చూస్తా, ఏదో సినిమా చూస్తున్నామండి. చెల్లి కూడా ఇంకా లోన్ అయితే కూర్చుంది. ఏదో సినిమా చూస్తున్నాము. లోన్ కదండి పక్కనే కూర్చుంది. తర్వాత లోన్కి వెళ్ళిపోయింది అనమాట. ఏదో మర్చిపోయానండి ఏం సినిమా చూస్తున్నాను. ఆ సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. ఇంకా ఆ సినిమా చూస్తా 2 ముద్దలు అయితే బాగానే పెట్టుకుంది. ఇంకా తర్వాత నాకు వద్దు అని ఏడ్పించేసింది. ఇంకా ఫస్ట్ బాగానే పెట్టుకుంది. ఇంకా వద్దురా అనేసి వదిలేసింది. ఇంకా అది వదిలేసి నేనైతే ఇప్పుడు వడియాలు అయితే వేపుతున్నాను. అక్కయితే చాలా బాగా వేసిందండి వడియాలు. ఇంకా ఈ పెరుగులో వడియాలు కూడా వేసింది. అవి పచ్చిమిర్చి వడియాలు నాకు అంత ఇష్టం ఉండదండి. అవి ఇష్టం అన్నమాట. ఇవి అయితే చాలా వేపుకుని ఉత్తికైనా తినేస్తాను. ఇవి అయితే వేపలేదు కానీ ఇంకా అయ్యే వేపాను. ఈ సంవత్సరం వడియాలు పెట్టాం కానీ అవి అసలు కరెక్ట్గా రాలేదు. మొన్న సంవత్సరం సేమ్ ఇలాగే పెట్టాము, చాలా బాగా వచ్చినాయి. ఇంకా అన్నీ కూడా వేపేస్తాను. నేను వేపుతున్నాను అనేసి మా అమ్మాయి అయితే వచ్చేసింది. వీడియో తీసుకుంటా నేనైతే వడియాలు మార్చేసాను అనమాట. నేను వీడియో ఆన్ చేసుకుంటున్నాను, అదైతే మాడిపోయింది. నేను చూసుకోలేదు. ఇంకా గమ్మున అయితే తీసేసాను అనమాట. నేను వేపుతున్నాను అనేసి ఇంకా మా అమ్మాయి అయితే వచ్చింది. తర్వాత చెల్లి అయితే పంపించమందన్నమాట. ఇంకా పట్టుకురా నేను కూడా తింటాను అనేసి ఇంకా చెల్లికి కూడా ఇచ్చాను. కొన్ని వేపినప్పుడే అయిపోతాయండి, తర్వాత తిన్నప్పుడు ఎన్నో ఉండవు. ఇంకా నేనైతే ఇక వేసుకునే తింటున్నాను. ఇంకా అప్పడాలే తింటుందండి. ఇంకా ముద్ద ఎడతానంటే అస్సలు ఎట్టించుకోవట్లేదు. అవి అయితే ఇమ్మంటనమాట అప్పడాలు. నేను కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే అన్నం అయితే తినేసానండి. వేడిగా తింటేనే కొంచెం బాగుంటుంది. ఇంకా అవి కూడా వేసుకుని అయితే మా అమ్మాయి అయితే నా కూరగాయలు కూడా తీసుకుని అమ్మాయి ఇవ్వమ్మ అంటుంది. ముందు అన్నం తిననేసి అంటే అసలు అన్నం తింటలేదండి. పప్పులే చాక్లెట్లు బిస్కెట్లు ఇవి అంటుంది. భోంచేసాక కొంచెంసేపు అయితే తిరుగుతానండి. తిరిగేసి వచ్చి కూర్చున్నాను. ఈ జొగ్గు ఉంటుంది కదా, ఆ జొగ్గు నుండి తాగేస్తాను అనమాట. సీరియల్ చూస్తా అలాగ తాగేస్తాను. ఇంకో జొగ్గు అయితే తెచ్చుకుంటాను. ఇక్కడ వచ్చేసి మొలం కూర అండి ఇది. ఇంకా నాన్నకైతే ఇప్పటి నుంచి చెప్తాను అనమాట, మొలం కూర తింటే చాలా మంచిది అనేసి. మా ఊర్లో అయితే లేవండి చెట్లు, గోదావరి మొలని ఇంక అన్నీ చచ్చిపోయినాయి. లంకలో కోసుకొచ్చారంట ఈ మొలం కూర. చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి. ఇంకా అమ్మ నేను కూర్చుని సీరియల్ చూస్తే ఇంకా క్లీన్ చేసేద్దాము. రేపు వండుకున్నప్పుడు ఇంకా సులువుగా ఉంటుంది కదండి. అప్పుడు క్లీన్ చేయాలంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా అందుకనేసి ఇంకా అమ్మ నేను కూర్చున్నమాట. ఇంకోండి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అలా తాగుతాని ఇంకా మంచినీళ్ళు అయితే ఇంకా అయిపోయినాయండి. ఇప్పుడైతే మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట. దాని నిండా అయితే ఒక 2 లోటాలు అవుతాయేమో, నేను కోల్చలేదండి, తాగేసాను. ఇంకా అలా సీరియల్ చూస్తాను. ముల్లం కూర నిద్రకూడదు, ఇంకా అప్పుడు తెచ్చుకునేది అప్పుడే వండేసుకోవాలంటారు. కానీ ఇంకా సిటీలో ఉండే వాళ్ళు అయితే ఇంకా అలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటారు కదండి. ఇంకా ఇప్పుడైతే పట్టుకొచ్చారు కానీ ఇంకా సాయంత్రం మేము వండుకుంటాంలే అనేసి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసి కవర్లో పెడతామన్నమాట. ఇంకా అవన్నీ అప్పుడు అయితే అలాగనివ్వరండి, నిద్రకూడదు ముల్లం కూర అప్పుడే వండేసుకోవాలి, అసలు తెల్లారికి ఉంచకూడదు అంటనివ్వరంట. మా అమ్మ చెప్తుంది ఉంచకూడదు అని చెప్తుంది. బాబోయ్ లేవుగమ్మ రేపు పొద్దున్న వండుకుందాం, ఇప్పుడు సాయంత్రం ఏమి వండుకుంటాం అనేసి అన్నాను. ఇంకా రేపు పొద్దున్న అయితే ఫ్రై పెడతాను అనమాట. ఇంకా మొత్తం కూడా అమ్మ నేను అయితే క్లీన్ చేసేసాము చాలా మట్టుకి. అమ్మ నేను టీవీ చూస్తే అలాగే మొత్తం కూడా ముల్లం కూర అయితే క్లీన్ చేసేసామండి. ఇది వచ్చేసి ఇంకా ఒక కవర్లో కట్టేసి ఇంకా స్టోర్ చేస్తాను ఇంకా రేపు పొద్దునకి. ఇంకా కవర్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా టైం వచ్చేసి 2:30 ఎంత అవుతుంది. ఇంకా సీరియల్ అయితే 3 గంటలకు కట్టేస్తాము. ఇంకా అంతలోకి పొద్దున్న దానికే బద్ద అయితే ఉంది కదండి, ఇంకా జాంకాయ ఒకటి అయితే కోసి ఇంకా అలాగైతే ఇప్పుడు తింటాను. ఇంకా అమ్మ చెల్లెలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ముందు నేను తింటే బాగోదనేసి అమ్మకి చెల్లికి కూడా ఇచ్చాను.
ఇంకా పక్కకి కూర్చుంటే అసలు వీడియోలో కనిపించట్లేదు అనేసి ఇంకా ఎదురుగుండా కూర్చుని కొంచెం తినేసి తర్వాత ఇంక సీరియల్ చూద్దామని ఇంక ఇట్లకైతే వచ్చేసాను. వీడియో అయితే ఆఫ్ చేసేసి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అసలు మర్చిపోకుండా ఫుల్గా చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా ఉంటాయి. ప్రతిదీ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ అంతా కూడా చెప్తానండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.